మాట పలకగలవా? నిత్యము మాకు దేవుడ నీవే నమస్కరించి నిన్ను పూజింతుము. నమస్కరించి కొనియాడెదను. హల్లెలూయా హెలుచు ఆరాధించెదను. హల్లెలూయా యనుచు ఆరాధించెదను. హల్లెలూయా యనుచు ఆరాధించెదను. హల్లెలూయా యనుచు ఆరాధించెదను. ఆరాధనకు యోగ్యుడైన యేసయ్య, మన పూజకు అర్హుడైన యేసయ్య, ఈ రాత్రి మనందరిని పరిశుద్ధపరిచిన యేసయ్య, మరొక్కసారి ప్రభు నామాన్ని కనపరుస్తూ హృదయమంతటితో మనసంతటితో ఆయన స్తుతించు, ఆరాధన చేయి. మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు తన బలమైన అభిషేకాన్ని దైవ సేవకుల నోటి నుంచి మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఆయన మాట కొరకు మనందరం వేచి ఉందాం. ప్రభువా మాతో మాట్లాడండి అయ్యా, మా జీవితాలతో మీరు మాట్లాడండి అయ్యా. నీ మహిమ కలిగిన వాక్కును విడుదల చేయండి ప్రభువా. మా జీవితాలు సరిచేయబడినట్లుగా, మా జీవితంలో నూతనమైన వెలుగు చేత నింపబడినట్లుగా, ఈ భయంకరమైన ఉపద్రవాల మధ్యలో, ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో మేమందరూ ప్రభువా నీ సన్నిధిలో నీ వాక్కు చేత బలము పొందుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకే మన మధ్యలో ఉన్న ఆత్మీయ సహోదరుడు శ్యామోజీ ప్రార్థన చేస్తాడు. వాక్యం కొరకే ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, అయా ఈ 12 రోజులు ఉపవాస కూడికలో ఈ 4వ రాత్రికాల సమయంలో నేను అప్పుడు ప్రారంభించి ముగింపు వరకు మీ స్వాధీనం జరిగించాను. నీ సేవకుడు నీ పక్షమై నిలబడుతుండగా అయా ప్రకాశం మీరు దీవించి ఆస్వాదించాను. అయా నీ సేవకుడు నోట మీ జీవం కలిగిన మాటలు ఉంచి అయా అప్పుడు జరుగుతున్న నాయన మీ కరుణ వైరస్సును మీ స్వాధీనం ఉంచాను. పరిశుద్ధాత్మను అరికట్టగల దేవుడు మీరే తండ్రి. వాక్యం ద్వారా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు పేరిట గేట్ ఆఫ్ హెవెన్ సహవాస బిడ్డలందరికీ, అలాగే ఆత్మీయ నాయకులైన పాస్టర్ డేవిడ్ అన్న గారికి మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో గడిచిన 3 దినాలు దేవుడు ఈ ఆత్మీయ క్షేమాభివృద్ధి పండుగలు ప్రతి సంవత్సరం ఈ గేట్ ఆఫ్ హెవెన్ సహవాసం ద్వారా ఆగస్టు 8 నుండి 19వ తారీఖు వరకు ఈ కూడికలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. సేవకులను పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మొదటి సంవత్సరం అద్భుతంగా ఒక ఆలోచన ఇచ్చి విజయవాడ ఆ జరిగే పుష్కరాల కార్యక్రమం నిమిత్తం ప్రార్థించగా దేవుడు అద్భుతమైన రీతిలో ఒక మరణం పొందకుండా ఈ 12 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మొదటి సంవత్సరంలో అద్భుతాన్ని చేశారు. 2వ సంవత్సరం పరిచర్య కొరకు, అలాగే 3వ సంవత్సరం ప్రతి ఒక్కరూ శరీర కార్యాల నుంచి విడుదల పొంది సంఘం రూపాంతరపరచబడి పరిశుద్ధత కలిగి జీవించడంతో ఈ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొడుకులు భారాన్ని అనుగ్రహించి ఈ సహవాసం నడిపిస్తున్న ఆత్మీయ నాయకులు దేవుడన్ గారు ప్రభు ప్రేరేపించి రేపి పురుగొలిపి ఎంతో అత్యధిక మహిమతో కూడికలు జరిగిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా దేవుడు ఈ భయంకర విపత్తు పరిస్థితుల్లో ఎన్నో ప్రతికూల, ఎన్నో ఆటంకాలు, సహవాసంగా కూడుకోలేని పరిస్థితి, బయటికి వెళ్దామన్న భయం, సహవాసంగా కలుద్దామన్న భయం, ఏమి చేద్దామన్నా ఒక భయాందోళన మధ్య ఎక్కడికి వెళ్దామన్నా ప్రతి మనిషిని ఒక భయం వెంటాడుతూ ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో కూడి ఉందామన్న భయం వెంటాడుతున్న భయంకరమైన విపత్తు దుర్దినాలలో, రాకడ సమీపిస్తున్న దినములలో వధువు సంఘం సిద్ధపడుతూ ఉన్నది. ఏదేమైనా సరే దేవుడు మనందరినీ ప్రేమించి ప్రతిదినం కడుపు కట్టుకుని గేట్ ఆఫ్ హెవెన్ సహవాసం అనేక ప్రాంతాల నుండి
రాజమండ్రి, కొంతమూరు, తుని, తొర్రేడు, కొండేపూడి, కోరకొండ ప్రాంతాల్లో దేవుడు మాకు అనుగ్రహించిన విశ్వాసులు, సేవకులు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తూ ప్రభులో బలపడుతూ ఆధ్యాత్మికంగా ప్రతిదినం పరిశుద్ధాత్ముడు చక్కటి ఉపదేశాన్ని అనుగ్రహిస్తూ ప్రతిదినం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. మన ఆధ్యాత్మిక బ్రతుకులు కావాల్సిన విశేషమైన వార్తను ప్రభు అనుగ్రహించి మన బ్రతుకులన్నిటినీ 12 దినాల్లో ఒక విశేషమైన కృపతో దేవుడు మనందరినీ నింపును గాక. హల్లెలూయా. మొదటి రోజు మనం విన్నాం, నాయకులు మనకు చెప్పారు, డేవిడ్ గారు, తిరిగి నా యొద్దకు రండి, మీ బలిపీఠాలు తిరిగి మరలా కట్టబడుతున్నాయని. అలాగే రెండవ రోజు నేను బాగు చేసేదినని. అలాగే మూడవ రోజు నేను ఉండు స్థలములో మీరు ఉండినట్లుగా నా యొద్దకు రండి. తేటగా పరిశుద్ధ ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క రోజు సేవకులు బలపరిచి తేటగా మాట్లాడారు. ఈరోజు కూడా ఉపదేశాన్ని మీ వద్దకు తీసుకురావడానికి పరిశుద్ధాత్మదేవుడు పెట్టిన భారాన్ని బట్టి ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉంటూ ఒక పత్రిక సంఘానికి రాశారు. ఈరోజు పరిస్థితి కూడా అనేకులు బంధకాల మధ్య, కట్ల మధ్య బంధించబడి, అనేకులు ఇనప గొలుసుల చేత బలహీనతల మధ్య హాస్పిటల్లో మరణంతో పోరాడుతూ ఈ రాత్రి దేవుని మాటను ఆలకిస్తే ప్రభు ఒక మాట నీతో చెబుతూ బలపరచడానికి, నేను ధైర్యపరచడానికి ఒక ఉపదేశాన్ని అపోస్తలుడైన పౌలు చెబుతూ సంఘానికి రాస్తూ, అతడు శ్రమను అనుభవిస్తూ చెరసాలలో ఉంటూ ఒక సంఘానికి పత్రిక రాస్తూ చెబుతున్న మాటలు అపోస్తలుడైన పౌలు రాసిన రోమీలకు రాసిన పత్రిక మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదవగలిగిన వారు వెలుగెత్తి చదువుతుండగా లైవ్లో ఉన్నవారు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక మాట చదువుదాం. నేటి సంఘానికి పరిస్థితులు జరుగుతున్న ఈ విపత్తు పరిస్థితిలో నేటి సమాజానికి ధైర్యపరచగలిగిన ఒక విశేషమైన వార్తను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. చదువుదాం, జాగ్రత్తగా విందాం. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేటి క్రైస్తవ్య సమాజానికి ప్రభుని అంగీకరించి యేసు రక్తంలో కడగబడి సహవాసంగా స్థిరపరచబడి ఆధ్యాత్మికంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్న నీ పరిస్థితికి మనందరికీ దేవుడు చెబుతున్న మాట, నిరీక్షణ కలిగి సంతోషించండి. హల్లెలూయా. ఏమి కలిగి సంతోషించాలంట? డబ్బు నీ యొద్ద ఉండి సంతోషించండి, ఆస్తి సంపాదించుకుని సంతోషించండి, ఐశ్వర్యాన్ని కూడగొట్టుకుని సంపాదించండి, మీ పిల్లలు శుభ్రంగా తిని రోజు తెచ్చుకుని కడుపారా తిని ఆనందించి సంతోషించండి అని ప్రభు చెబుతలేదు. ఈ సంఘానికి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ చెబుతున్న మాటలు, నిరీక్షణ కలిగి మనందరూ సంతోషించాలి. హల్లెలూయా. ఎలా నిరీక్షణ కలిగి ఉంటామయ్యా? ఎలా సంతోషించగలం? ఈ రోజుకు పరిస్థితులు, కేసులు పెరిగిపోతున్నాయి. మొన్నటిదాకా కేసులు అన్నారు. ఈ ఆగస్టు నెలలో అనేక మరణాలు మనం చవి చూస్తున్నాం. సామాన్యులేమి, గొప్పవారేమి, ధనవంతులేమి, అధికారులేమి, ఐశ్వర్యం కలిగిన వారేమి, ఎంతో గొప్పవారు హేమయేమిలు కాలగమనంలో కనుమరుగైపోతున్నారు. గడిచిన వారంలో, అంతకుముందు వారంలో, నిన్న చూస్తే పరిశుద్ధులు, సేవకులు మహిమలకు వెళ్ళిపోతూ దేవుని పిలుపును అందుకుని మహిమలకు చేర్చబడుతున్నారు. విడవబడిన సంఘానికి, అనేక సంఘ బిడ్డలకి, విశ్వాసులకి, సహవాసానికి, క్రైస్తవ సమాజానికి ఈ లైవ్ ద్వారా నీ జీవితంలో ధైర్యం కోల్పోయి భయాందోళన మధ్య ఏమి చేయాలి, ఎలా ఎలవాలి, ఎలా మన మనుగడ, ప్రభుని అంగీకరించడమే, బాప్తిసం పొందామే, సంఘానికి వస్తున్నామే, అనేక సంవత్సరాలు ప్రభుని వెంబడిస్తున్నామే, ఎలా ధైర్యంగా ఉండగలం, ఎలా సంతోషపడగలం? గడిచిన నెలలో కుటుంబంగా కలిసి ఆనందించున్న నీ జీవితంలో అందరూ గడిచిన నెలలో ఉన్నారు కుటుంబంలో. ఈరోజు ఒక వ్యక్తి కోల్పోయారు. తల్లిని కోల్పోతూ, తండ్రిని కోల్పోతూ, పిల్లలను కోల్పోతూ, వయసు తారతమ్యం లేకుండా వైరస్ను ఒక్కొక్కరిని పీడిస్తూ మనిషిని అంతము చేసేంత వరకుండా మరణం వెంబడిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావలసిన మాట ఏమిటి? మనం ధైర్యపరచగలిసిన మాట ఏమిటి? పౌలు చెప్తున్న మాట, నిరీక్షణ కలిగి సంతోషించాలి మీరు. హల్లెలూయా. ఎలా సంతోషించగలం? ఈ పౌలు గారు కూడా చెరసాలలో ఉంటూ సంఘానికి రాస్తున్నాడు. రోమీలకు చెప్తున్న మాటలు
అతడు శ్రమను అనుభవిస్తూనే, అతడు శ్రమల్లో ఉంటూనే, అతడు బంధించబడుతూనే సంఘానికి చెబుతున్న మాటలు, సంతోషించాలి, మీరు శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రస్తుత పరిస్థితి శ్రమను అనుభవిస్తూ ఎవరు సంతోషంగా ఉండగలరు? ఎవరు ధైర్యంగా ఉండగలరు? మనకన్నీ బాగుంటే పక్కవారిని ధైర్యపరచగలం. కానీ క్రైస్తవ్యానికి ప్రభు ఇచ్చిన భరోసా ఏమిటి, ధైర్యం ఏమిటంటే, ఎన్ని కోల్పోయినా, చేజారిపోయినా, నిందలు అవమానిస్తున్నా, అవమానాలు భరిస్తున్నా, ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నా ప్రక్కవారిని వాక్యాన్ని బట్టి ధైర్యపరచగలం. హల్లెలూయా. ఈ రోజుల్లో డబ్బు ఉండి బ్రతికే దినాలు కావి, ఆస్తి మీద పడి బ్రతికే దినాలు కావి ఇవి. కుటుంబాలు ఉన్నారులే, అండదండలు ఉన్నారులే, ఇన్ఫ్లుయెన్స్ ఉందిలే అని బ్రతికి పడే దినాలు కావి. వాక్యం మీద పడి బ్రతికే దినాలు ఇవి. హల్లెలూయా. వాగ్దానం మీద పడి బ్రతికే దినాలు. దేవుని మాట ఆధారం చేసుకుని, దేవుని మాట ద్వారా మన జీవితాలు కట్టుకుని, ధైర్యము చేసుకుని మన జీవితాలు ఆయన రాకడకు సిద్ధపరిచే దినాలు ఇవి. హల్లెలూయా. ఎంతో గొప్పవారు హేమ ఏమి సెలబ్రిటీలు కాలగమనంలో కనుమరుగైపోయారు. వారికి అన్నీ ఉన్నాయి, సెక్యూరిటీ ఉన్న, డబ్బు ఉన్నా, ఏమి చేయలేని పరిస్థితి. కానీ దేవుని నమ్ముకున్న నీ జీవితంలో ప్రభు చెప్తున్న మాటలు, శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ఎలా నిరీక్షణ కలిగి ఉండవాలయ్యా? ఏమి మన నిరీక్షణ? దేవుని బలం ఏమిటి? క్రైస్తవ్యానికి ఉన్న బలం ఏమిటంటే ఒక నిరీక్షణ. అదృశ్యమైన వాటిని దృశ్యంగా చూచే ఒక బలమైన కార్యం మన జీవితాల్లో బలం ఏమిటి అంటే నిరీక్షణ. నిరీక్షణ మీద మన బ్రతుకు జీవితాలు, క్రైస్తవ్య భక్తి చేసే దినాలు. ఏమిటి? శ్రమలో ఓర్పు ఎలా కలిగి ఉండాలి? ప్రార్థనలో పట్టుదల. ఇది చెప్పుకుంటే చాలా సమయం అయిపోద్ది, కానీ ఈరోజు ఉన్న సమయాన్ని బట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈరోజు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఎంత దూరం ఉండి శరీరంగా సహవాసంగా కూడుకోలేకపోయినా ఆత్మలో మనమందరూ ఏకమై దేవుని మాటలు ఆలకిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు నీ అంతరంగాన్ని ఎరిగినవాడు, ఆంతర్యం తెలిసినవాడు, నీ పరిస్థితి ఎరిగినవాడు. ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను పురుగొలపడానికి, నిన్ను లేపడానికి నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగి సంతోషించండి. శ్రమలో ఓర్పు కలిగి ఉండండి. ఎలాగ శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి, ఎలాగ శ్రమలో ధైర్యం కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తే మరొక మాట చదవండి. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదవగలిగిన వారు ఎవరైనా చదివితే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. పౌలు చెబుతున్న మాటలు 8వ అధ్యాయం 18వ వచనం చెబుతున్న మాటలు ఏమిటంటే, మన ఎడల ప్రత్యక్షము కాబో ఒక మహిమ ఉన్నది. హల్లెలూయా. మన ఎడల ప్రత్యక్షమయ్యే ఒక మహిమ ఉన్నది. పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరుచుచున్నది. ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. నీ జీవితంలో ఎన్నో పరిస్థితులు అన్న, మీకు ఏమని తెలుసు అన్న, నా పరిస్థితి జిగదారిపోయింది, కృంగిపోయాను, వేషారిపోయాను, నిరాశ నా ఎదుట నిలబడి హేళన చేస్తుంది, నా జీవితంలో సంతోషము చూడలేను, నాన్న వాళ్ళని అందరినీ కోల్పోన్నాను, నా బ్రతుకంత కన్నీరు మొన్నీరుగా మారిపోయిందయ్యా, కరుడుగా నాకు శబ్దం వినబడుచున్నది, నా కన్నీళ్ళు అన్నపానములుగా మారిపోయినాయి, ఏమి చెప్పమంటావన్నా అని అంటే గనక పౌలు చెప్తున్న మాట, నీకు ధైర్యం ఎలా కలిగి ఉండాలి, శ్రమలో ఓర్పు కలిగి ఎలా ఉండాలి, శ్రమలో ధైర్యం కలిగి ఎలా ఉండాలంటే, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. హల్లెలూయా. మన కొరకు మహిమ సిద్ధపరుచుచున్నది. ఇంత భక్తి చేసి దేని కొరకై అంటే, మనమందరూ ఈ మట్టి దేహాలతో మనమందరం మహిమ దేహంగా మార్చబడాలి, మహిమైశ్వర్యంతో నింపబడాలి, రాకడకు సిద్ధపడాలి. కడబడు శబ్దం వినబడినే రెప్పపాటులు ఈ మట్టి మహిమను ధరించాలి. చేస్తున్న భక్తి దేని కొరకయ్యా? ఆస్తి సంపాదించుకోవడానిక, కూతురు వివాహం అవడానిక, ఉద్యోగం సంపాదించుకోవడానిక, నీ జీవితంలో అన్ని పోగేసుకుని తినడానిక కాదు. మహిమకు నీవు నేను సిద్ధపడాలి. హల్లెలూయా. మహిమకు సిద్ధపడాలంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. నీ జీవితంలో ఎన్నో శ్రమల అనుభవం ఉండొచ్చు, శ్రమలు సుడిగుండలో ఉండొచ్చు,
ఒంటరిగా మిగిలిపోవచ్చు. ఏదేమైనా దేవుడు నేను ధైర్యపరుస్తూ, నేను బలపరుస్తూ చెబుతున్న మాటలు ఏమిటంటే, మన కొరకు ప్రత్యక్షమయ్యే మహిమ మన కొరకు ఎదురు చూచుచున్నది. హల్లెలూయా. మహిమకు మనం సిద్ధపడాలి, పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. ఉపదేశాన్ని వింటున్న ప్రియ సహోదరి, ఈ ఆత్మీయ క్షేమాభివృద్ధి పండుగలు దేని కొరకంటే, నీ శరీరం కుళ్ళు కృషించిన ఆత్మీయంగా మనం బలపడాలి. హల్లెలూయా. అందుకనే భక్తులు చెప్తూ ఉంటారు, అనేక భక్తులు రాసిన మాట చూస్తే, రోగంతో చనిపోయినా పర్లేదు కానీ పాపముతో చనిపోకూడదు. హల్లెలూయా. సేవకులు ప్రేరేపించి ప్రభు ఇచ్చిన ఆ టైటిల్ పేరే ఆధ్యాత్మికానికి మన బ్రతుకులు క్షేమాభివృద్ధి కలగాలి. అది ఉపవాస గుడికలో ఉన్న సంకల్పం. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో క్షేమాభివృద్ధి పొందాలి. వైరస్ రావచ్చు, నీ ఇంట్లో వారికి వైరస్ సోకచ్చు, క్వారంటైన్లో ఉండొచ్చు, ఇంకా ఆయాసపడుతూ నీ జీవితంలో రేపు చూస్తానా లేదా, ఈ రాత్రి కనుమూసేచ్చు అనుకుంటే కనుక వాటి వైపు నీ మనస్సు వెలక మహిమ వైపే నీ మనస్సు ఉండాలి. హల్లెలూయా. మహిమను చూస్తేనే నీ బ్రతుకును కొనసాగించాలి. హల్లెలూయా. ఎలా చెప్పగలమయ్యా? పరిస్థితుల్లో ఉంటే చెప్పచ్చు. చాలామంది అంటూ ఉంటారు, ఏదైనా అపజయపు మాటలు పలికిన ఎంతసేపు నీ నోట ఎంత అపజయమే, ఎంతసేపు నెగిటివ్గా మాట్లాడమే. ఎందుకని అలా మాట్లాడతారు? ఆ మధ్యన ఒక కుటుంబంలో వచ్చి వెళ్తే, అందరికి వచ్చేస్తున్న వైరస్ మనకు కూడా వచ్చేద్దేమో అని ఆ పక్కన సహోదరు వెంటనే వాళ్ళ బిడ్డ అంటది, నీ ఎంతసేపు నీ నోట అమ్మితే అదే అంటావా? ఎంతసేపు నెగిటివ్ వచ్చేద్దా అంటే అది కాదు. మనస్సులో వారి కుటుంబంలో ఏది పలికితే సంభవించద్దేమో. ఎంతసేపు మంచి పలగాలి, రాత్రి మూట దిగిపోవాలి, రాత్రి స్లాప్ వేసేయాలి, రాత్రి మనం బంగ్లాలు సంపాదించాలి. ఈ పలికే శ్రమను అనుభవించడానికి మనం యేసు ప్రభు సస్యరుడిగా ఈ లోకాన్ని దిగి వచ్చినప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించారండి. ఎంతగా నలగొట్టబడ్డాడు, ఎంతగా ఆయన శరీరం దున్నబడింది, అవమానించబడ్డాడు, వస్త్రాలు హేళనగా మారిపోయినాయి. అంత యెరూషలేము వీధిలో వందలాది ప్రజలు ఉంటుండగా, ఈ రోజుల్లో కూడా ఒక ఆడదాని వస్త్రమైన, ఒక పురుషుడు వస్త్రమైన రోడ్ల మీద మనం ఇప్పితే ఎంత అవమానం అండి. సర్వశక్తి కలిగిన వాడు, భూమి ఆకాశం సృజించిన యేసయ్య నీ కొరకు నా కొరకు అవమానించబడ్డాడు, శ్రమ నొందాడు, రక్తం కాచాడు, శరీరం దున్నబడింది, కిరీటం పెట్టుకున్నాడు, మేకులు దించుకున్నాడు. అతని జీవితం చివరి పురాణం వరకు మనందరి కొరకు పురాణ త్యాగము చేశాడు. అందుకే యెషయా ప్రవక్త యేసు ప్రభు కోసం చెప్తున్న మాట, అతడు నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. తండ్రికి ఇష్టమైందంట. అదేమిటండి? యేసు ప్రభు నలగొట్ట ఇష్టం ఏంటండి? అందుకనే బాప్తిసం తీసుకున్నప్పుడు సేవకులు చెప్తారు, నీకు అనేక శ్రమలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, నీ ఇంటి వారు వెలివేస్తారు, నీ జీవితంలో నీ ఇంటి గడప తొక్కనవారు ఆయన ప్రభువుకు సాక్షిగా నిలబడతావంటే, అదేదో అప్పట్లో కంగారు లేదు అని ఇప్పుడు అలాంటివి వస్తాయో అనుకోలేదు, నేను మారిపోతానంటే కుదరదు. హల్లెలూయా. యేసయ్యను నమ్మిన వారు ఎన్నో ఉపద్రవాలు నీకు ఎదురవుతాయి. ఎంతో నీ జీవితంలో శ్రమల మధ్యలో సుడిగుండంలో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇంటివారే చేదరించుకుంటారు, ఇంటివారే వెలివేస్తారు. నీ జీవితంలో అవమానాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, అపహేళన నీకు మారిపోతావు. అయినా సరే ప్రభు కొరకు నీవు నిలబడగలిగితే, హల్లెలూయా. దేని కొరకు శ్రమలో నిలబడాలంటే మహిమకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఒకదాని తర్వాత ఒకటి. గుడ్ ఫ్రైడేకి సురేష్ బాబు గారు ఒక మాట చెప్తారు, దేర్ ఇస్ గుడ్ ఫ్రైడే అండ్ నెక్స్ట్ సండే. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే లేనిదే ఈస్టర్ ఆరాధన లేదు. హల్లెలూయా. గుడ్ ఫ్రైడేలో యేసు ప్రభు శ్రమల కోసం ధ్యానిస్తాం. తెల్లవారక మునిపే యేసయ్య ఆయన మరణాన్ని జయించి, చావుని చంపి, సమాధి గుండెలు చీల్చి తిరిగి లేస్తాడు. హల్లెలూయా. ఇప్పటి కాలపు శ్రమల ద్వారా కృంగిపోవచ్చు, నీ జీవితంలో ఏమి చేయలేని పరిస్థితులు ఉండొచ్చు. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఎందుకు ఈ విపత్తు పరిస్థితులు? నిన్న సాయంకాలం ఒక సహోదరి మా ఇంటి ద్వారా వచ్చింది, వారి మేడపైన పనిచేస్తుంది ఆ పాస్టర్ గారు, ఇప్పుడు ఎన్నో పరిస్థితులు ఎంతమంది చనిపోతున్నారు, ఏమని ప్రార్థన చేయమంటారని అడిగింది. ఏమని ప్రార్థన చేయమంటే ఏం చెప్తామమ్మా, ఉన్నంతకాలం ఉంటాం ప్రభువా, నీ రాకడికి నన్ను సిద్ధపరిచినే కానీ కన్ను మూస్తే నీ సన్నిధికి నన్ను చేర్చుకొని ప్రార్థన చేసామ్మా అన్న. ఇది ఎక్కడ కూడా పాస్టర్ గారు, నేను రాకడానికి నిన్ను అడిగితే తీసుకెళ్ళిపోమని ప్రార్థన చేయమంటావు, మరి ఏం చెప్పమంటావమ్మా? పరిస్థితులు తారుమారైపోతున్నాయి. నీకు అన్నీ సంపాదించి భూమి మీద ఉండిపోతున్నామని అనుకోకూడదు. హల్లెలూయా. నేడో రేపో కాదు కానీ
ఏ క్షణమో ఏ గడియో తెలియదు, కానీ దేవుని రాకడ సమీపించుచున్నది. దొంగవలి ప్రభు రాబోతున్నాడు. నీవు నేను సిద్ధపడాలి. ఈ శ్రమలు ప్రభు ఎందుకు ఇస్తాడంటే ఇది ఒక పరిశుద్ధపరచబడే ఒక ప్రక్రియ. ఇది శ్రమలో ఒక వ్యక్తి జీవితాలు ఎందుకు ఎదురవుతాయి? శ్రమలో ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు అలుముకుంటాయి? ఒక ఆత్మీయుడి జీవితంలో ప్రభుని అంగీకరించి యేసు రక్తంలో కడగబడి సహవాసులు ఉండి మానక ప్రతి నెల ప్రభు బలలో పాలు పొంది అతని జీవితంలో ఎందుకు శ్రమలు అనుభవిస్తాడంటే పరిశుద్ధపరచు ఒక ప్రక్రియ అది. హల్లెలూయా. పరిశుద్ధపరచబడి అలాగే మహిమకి మనం సిద్ధపడాలి. అందుకనే మన పితరుడు మూల పురుషుడు, మన తాతగారు, మొదటి సృష్టింపబడిన మనిషి ఆదము గారు ఏ పాపము చేసి మహిమను కోల్పోయాడో కడపటి ఆదమైన మనందరి కొరకు ప్రాణం అర్పించిన యేసయ్య మన కొరకు మహిమను మరలా తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆ మహిమ కొరకు మనం సిద్ధపడాలి. ఆ మహిమను మనం చూడాలి. నీకు శ్రమలో ఓర్పు ఎలా కలుగుతుంది? శ్రమలో ధైర్యం ఎలా కలుగుతుంది? శ్రమలో ఎలా నిలబడగలవంటే ఈరోజు ఆత్మదేవుడు చెబుతున్న మాట, నీవు నేను మహిమ వైపు ఆశ పెట్టుకుని బ్రతకాలి. హల్లెలూయా. అందుకనే మన ఎడల ప్రత్యక్షము కాపోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అందుకే యేసయ్య గారు ఒక పాట రాశారు, నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యోబు జీవితంలో అతడైనా చెడు పలికాడా? అతడైనా నా జీవితంలో ఇలా తగలడతాను అనుకున్నాడా? అతను అడుగు వేస్తాడంటే నేతులు అడుగు వేసేటట్లుగా ఉండేదంట. ఇంకా అద్భుతమైన మాట చూస్తే 1:5 తూర్పు దిక్కున్న ఉన్న నరులందరిలో యోబు గొప్పవాడు. అతని జీవితంలో 2 వచ్చే పాటికి ఒక పనోడు వచ్చి గేదెలు పోయినాయి అంటాడు, ఒకడొచ్చి పిల్లలు నాశనం అయిపోయారు అంటాడు, ఒకడొచ్చి ఆస్తు పోయిందంటాడు, ఒక పనివాడు వచ్చి అన్నీ చనిపోయి మేకల మంద పోయిందంటాడు. అతని జీవితంలో వస్త్రహీనుడైపోయి గోక్కోవడానికి గోలేని పరిస్థితులు, గాజు పెంకులతో చిల్లర పెంకులతో గోక్కుని అతని స్థితిగతుల మధ్య తన భార్య వచ్చి, ఇంకా భక్తి విడవా, మూర్ఖురాలుగా ప్రవర్తిస్తున్నానని భార్యను తిట్టి, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకుని. కారణం అతని మనసు, అతని ఉద్దేశం, అతని సంకల్పం. ఆస్తి సంపాదించిన ఎంతో సిరి సంపదలు కలిగి ఉన్నా అతని మనసు వాటి వైపు లేదు, మహిమ వైపు యోబు మనసు ఉన్నది. హల్లెలూయా. అందుకే అన్నీ పోయినా అస్సలు భయపడలేదు. తన భార్య వచ్చి దూషించిన అసలు ఏమి చలించలేని వ్యక్తిగా ఉన్నాడు. కారణం ఏమిటి? మహిమ వైపు అతని ఉద్దేశం ఉన్నది. ఇవన్నీ నాకు శాశ్వతం కాదు, స్వల్పకాలం. ఇలాంటి ఇవన్నీ శాశ్వతమైనది దేవుని మహిమ, శాశ్వతమైనది పరలోక రాజ్యం. ఈ రాజ్యానికే మనమందరం సిద్ధపడదుము గాక. హల్లెలూయా. ఇంకా చూస్తే ఇజ్రాయేలు ప్రయాణ యాత్రలో, కానాను యాత్రలో 40 లక్షల ప్రజానికి ఒక్క రాత్రి డెక్క కూడా మిగలకుండా దైవజనుడైన మోషే ద్వారా అతని నడిపింపులు, అతని నాయకత్వంలో 40 లక్షల మంది ప్రజలు ఐగుప్తు. వారి ప్రయాణ పద్ధతులు ఎన్ని ఆటంకాలండి! వారి ప్రయాణ మార్గంలో ఎన్ని శ్రమలు ఎదురైంది వారికి! ఎర్ర సముద్రం ఎదురైంది, వెనకాల సైన్యం తరుముతుంది, ఎదరికెళ్ళలేని పరిస్థితి. పితరుల జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించారు. అరణ్యంలో అయితే తిండి లేని పరిస్థితి. వారి జీవితంలో ఆకాశం తెరవబడి మన్నా కురిపించబడింది, సముద్రం చేల్చబడి ప్రయాణ మార్గంలో దారి ఏర్పరచబడింది. ఈరోజు శ్రమ చూసి భయపడుతున్నావే, పరిస్థితులు చూసి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నావే, నా దేవుడు ఎవరయ్యా అంటే నీ సమస్యనే వాడుకొని నీ జీవితాన్ని అనేకులకి వెలుగుమయంగా నా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. సమస్యను చూసి మనం చలించిపోతాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు సముద్రాన్ని చూసి వెళ్ళలేని పరిస్థితి. ఆ సమస్యలోనే, ఆ సముద్రంలోనే నా దేవుడు రహదారిగా మార్చాడు. హల్లెలూయా. నీ సమస్యలోనే నా దేవుడు నిన్ను నడిపించునుగాక, నా దేవుడు నిన్ను ధైర్యపరచునుగాక. నీ సమస్యనే నా దేవుడు వాడుకొని అనేకులు ఆశ్చర్యపడేట్లుగా నా దేవుడు నీ తలను పైకెత్తునుగాక. హల్లెలూయా. నీళ్ళు లేని పరిస్థితి, బాధన కొడితే నీళ్ళు వచ్చినాయి. ఎన్నో విపత్తులు. మోషే సేవలో ఆనాటికి ఈనాటికి ఎక్కడ ఎప్పుడు జరగలేని సేవ, మరి ఎప్పటికీ జరగలేని సేవ మోషే. హల్లెలూయా. చెప్పుకోవడానికి చాలా విచిత్రంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ సముద్రం పైన
సముద్రాలు విడిపోయినాయి, ఆకాశం చేల్చబడింది, బండ పగిలిపోయింది. హల్లెలూయ. సమస్యను చూచి మనం భయపడకూడదు, కానీ సమస్యను నుండి విడుదల చేయగలిగిన మన యేసుని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయ. మన సమస్య కన్నా మన శ్రమ కన్నా గొప్పవాడు మన యేసయ్య. హల్లెలూయ. ఎలా ధైర్యం కలుగుతుందంటే మహిమను చూడాలి. ఈ రాత్రి 4వ రోజు ఈ మాటను ఆలకిస్తుంది నీ జీవితంలో. నీ ఇంటి వారి జీవితంలో కోల్పోయావా? ఆదరణ లేక, నీ జీవితంలో నెమ్మది లేక, ఏమి చేయాలో అర్థం కాక, ఒంటరిగా మిగిలిపోయి ఎన్ని చెప్పినా ధైర్యం కలగట్లేదన్నా అని అనుకుంటే ఈ రాత్రి మాటలు వింటే మహిమ వైపు నువ్వు చూడగలిగితే, మహిమను నువ్వు ఆశించగలిగితే, నాకు మహిమ కావాలయ్యా నువ్వు అడగగలిగితే, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావయి. నువ్వు శ్రమల వైపు చూస్తే మహిమ వైపు దర్శనం ఉండదు. నువ్వు శ్రమల వైపు చూస్తే మునిగిపోతావు. నువ్వు శ్రమల వైపు చూస్తే నీ జీవితం కృంగిపోద్ది. ఈరోజు వింటున్న ప్రతి సహోదరి, సేవకుడా, అన్న చెల్లి, అక్క, తమ్ముడు, ఈ లైవ్లో ఎక్కడుండి ఏ స్థలం నుండి ఈ మాటలు ఆలకిస్తుందా, నీ జీవితంలో మహిమ వైపు మనం చూడాలి. హల్లెలూయా. మహిమను మనం చూడగలిగితే శ్రమలో ధైర్యం కలుగుతుంది. యోసేపు జీవితంలో అన్నల గుద్దు గోతులు వేశారు. యోసేపు జీవితంలో చెరసాలకు వెళ్ళారు. పోతీఫరు భార్య ప్రేరేపించి ఎన్నో శ్రమలు. అయినను అంతిమ గమ్యం ఏమిటి యోసేపుది? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా యోసేపును మార్చాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరో శ్రమను అనుభవించడానికి ఇష్టపడరు. ఆ మధ్య గడిచిన దినాల్లో మనకు తెలిసింది, ఇప్పుడు వైరస్ వచ్చి అక్కడేం జరగట్లేదు, కానీ ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ రాయకుండా సర్టిఫికేట్ ఇచ్చేస్తారంటే ఎంత ఆనందం. ఇంకా ఎట్నాడు కృతజ్ఞత కూడా పెట్టేస్తాడు. హల్లెలూయా. సర్టిఫికేట్ లేని పని కదా, దేవుని స్తోత్రం. ఇంటర్మీడియట్ ఈరోజు డిగ్రీలు కూడా వచ్చేస్తున్నాయి, బీటెక్లు కూడా వచ్చేస్తున్నాయి. పరీక్ష దేనికి? ఎగ్జామ్స్ రాసి గడిచిన సంవత్సరం ఏది చదివో అది రాసి పాస్ అయ్యి సర్టిఫికేట్ పొందుకుంటే అది ఆనందం. ఈరోజు ఇటు బాప్తిసం పొందడం, ఇంకా ఇప్పుడు ఏదైనా అంటే ఆడికి వాక్యం దొరుకుతుంది. సిలువలో ప్రక్కన వేలాడడం దొంగ ఎలా రక్షణ పొందాడు ప్రభువా, ఎలా రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నావో, నేను అంతలా భక్తి చేయలేదు, అంతలా బాప్తిసం పొందలేదు, ఈరోజు వస్తాను రేపు నన్ను తీసుకెళ్ళిపోయి నీ దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనిషికి, ప్రతి భక్తుడికైనా విశ్వాసకైనా షార్ట్ కట్ ఏర్పడింది. ఫ్లైఓవర్ వేసుకుని అతని జీవితంలో పరలోక రాజ్యానికి సిద్ధపడిపోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఎలాగ శ్రమలు అనుభవించాడో అలాగనే మనం కూడా శ్రమలకి అప్పగించుకోవాలి. హల్లెలూయా. కానీ దేవుడు మనం చేసే ప్రార్థనలు, ఎవరైనా శ్రమ ఇది ఎక్కడ కూడా ఏవో శ్రమలు పడాలి, శ్రమలు అనుభవించాలి, శ్రమలు ఓర్పు కలిగి ఉండాలంటావు. కానీ ఈ రోజులు చాలామంది ఎవరైనా ఈ మాటలు అంగీకరిస్తారా? అంగీకరించవు. దేవుని చిత్తంలో నాకు శ్రమలు లేవు, దేవుని చిత్తంలో ఈ ఉద్యోగం ఊడిపోనుగా కన్నా అనుకో, అయ్యో అలాగని ఇష్టపెట్టి ఉద్యోగం ఊడిపోగా అంగీకరించు. దేవుని చిత్తంలో నీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చును కాకంటే వెంటనే ఆమె దేవుని స్తోత్రం, కామెంట్లు కూడా పెట్టేస్తారు దేవుని స్తోత్రం. దేవుని చిత్తంలో నీ శ్రమ, దేవుడు శ్రమలో తట్టుకునే కృప దేవుడు అనుగ్రహించును గాక. నీకు శ్రమ అనుగ్రహించుకుని గాక నాకు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఈరోజు ఇంటర్ ప్రియ సహోదరుడు, మన జీవితంలో కూడా, స్టెఫన్ జీవితంలో కూడా చూస్తే అతని జీవితంలో రాళ్ళతో కొట్టబడి, అతని జీవితంలో ఒక గుడ్డిలా రాలిపోతూ పడిపోతూ అతని జీవితంలో ఏమి చేయలేని పరిస్థితి. మన సేవకు ఒకసారి చాలా అర్థవంతంగా ఒక 40 mm స్క్రీన్ మీద వివరించినట్లుగా చక్కగా చెప్పారు. మీకు ఎంతమంది గుర్తుందో కానీ లక్ష్మణ్ ఇంటి మేడ మీద చెప్పారు స్టెఫన్ కొరకు. అతని జీవితంలో శ్రమను అనుభవిస్తూ, హల్లెలూయా, ఒక గుడ్డులా ఊడిపోతూ రాళ్ళతో కొడుతూ చంపుతున్న ఆ పరిస్థితుల్లో ఇంకా చనిపోతాడు అతగాడు. అంతటి పరిస్థితులు అతడు ఏమి చూస్తున్నాడు? గుడ్డు పడిపోతుంది బాబోయ్, హాస్పిటల్ తీసుకెళ్ళిన 108కి ఫోన్ చేయని అంటున్నాడా? అంటలేదు. అతని చూపు ఆకాశం వైపు ఉన్నది. హల్లెలూయా. అతని చూపు మహిమ వైపు, చూపు ఆకాశము తెరవబడడం, సింహాసనం అది యేసయ్య లేచి నుంచోడు అతను చూచాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో కావలసిన అనుభవం ఇది. ఒక్కొక్క సేవకునికి కావలసిన అనుభవం ఇది. ఈ రోజులో అనేక సేవకులు వెళ్ళిపోతున్నారు, ప్రతి సంఘం ఆదరణ లేక. ఈరోజు వింటున్న ప్రతి సహోదరి, ప్రతి విశ్వాసి, సేవకుడు, అన్న చెల్లి, అక్క, తమ్ముడు, నీ జీవితంలో శ్రమలో దేవుని మహిమను చూడాలి. అలాగూ చూడగలిగితేనే శ్రమలో నువ్వు ధైర్యంగా ఉండి నిరీక్షణ కలిగి యేసయ్యందు ఆనందించగలవు, సంతోషించగలవు. హల్లెలూయా. మరొక మాట త్వరగా మనం చదువుకుంటూ వెళ్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభు చెప్తున్న మాటలు యోహాను సువార్త 17వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 24 వచ్చిన.
తండ్రి ఆ, నేనెక్కడ ఉందునో నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును, అక్కడ నీవు నాకు అనుగ్రహించిన ఈ ప్రజలు, ఈ సమాజం నాతో కూడా ఉండవలనని నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని ఆ మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. నేను కోరుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు సస్యుడికి లోకంలో సంచరిస్తున్న దినాలలో యేసయ్య చెబుతున్న మాటలు గడిచిన రాత్రి సేవకులు చెప్పారు. నేనుండు స్థలములో మీరు ఉండునట్లుగా. హల్లెలూయా. ఇక్కడ కూడా యేసు ప్రభు చెబుతున్న మాటలు, దేవా నీవు నాకు అనుగ్రహించిన ఈ ప్రజలు, ఈ సమాజం, నేను ఎక్కడ ఉంటానో ఆ మహిమను వీరందరూ చూడాలి. హల్లెలూయా. దేవుడు తండ్రిని వేడుతున్నాడు. ఈ రోజులో శ్రమలు చూసి, వేదన చూసి, నిందలు, అవమానాలు, పరిస్థితులు తారుమారైపోయి, నిన్నటి దాకా నడిచి మనతో ఉన్నవాడే, నిన్నటి దాకా కుటుంబంగా కలిసి ఆనందించిన వాడే, నిన్నటి దాకా ఫ్యామిలీ భోజనం చేసిన వాడే ఈరోజు ఐసీలో ఉన్నాడు. నిన్నటి దాకా మన జీవితంలో అందరూ కలిసి ఉంటాం, నిన్నటి దాకా నడుస్తూ ఈరోజు ఏమి చేయలేం మరణంతో పోతున్న వారు అనేకులు ఉన్నారు. వారి జీవితంలో ఏం చేయలేని పరిస్థితి. చెప్పినట్లుగా ఎన్నోసార్లు వారి కోసం చెప్పుకుని మాట్లాడుకున్న కన్నా మహిమను మనం చూడాలి, ధైర్యం మనకు కలుగుతుంది. నీ జీవితంలో ధైర్యం కలగాలంటే శుభ్రంగా నీ జీవితంలో బూస్ట్ తాగి బలంగా 2 గుడ్లు పొద్దున్న తినేసి అవన్నీ చేసినంత మాత్రాన ధైర్యం నీకు కలగదు. ఈ రోజులో చెప్తున్న మాటలు, ఈ వైరస్ బారిన పడిన వారు, విడుదల పొందిన వారు ఎలా ఉండాలంటే అనేకులు రీసెర్చ్ చేసి చెప్తున్న మాటలు, మందు కన్నా గుండె ధైర్యం కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనోధైర్యం కలిగి ఉండాలి. ఈ కరోనా ద్వారా పడి చనిపోయే వారి కంటే భయపడి చనిపోతున్నారని రీసెర్చ్లో తేలింది. ఈ ధైర్యం ఎలా కలుగుతుంది? పొద్దున ఉడకబెట్టిన గుడ్లు నేను తినేస్తాననియా, మధ్యాహ్నం చికెన్ కూర తినేస్తాననియా, సాయంకాలం వేడి పెట్టుకుని చేపలు తినేస్తాననియా, విటమిన్ సి, విటమిన్ డి ట్యాబ్లెట్లు, మల్టీ ట్యాబ్లెట్లు అన్నీ కలిపి కొట్టేస్తాను. 14 రోజులు నేను లెవెల్ అయిపోతాను చూసుకో, వేడి నీళ్ళు తాగేస్తానని, ఆవిరి పట్టేస్తాను, అన్ని రకాలుగా చేసేస్తానని నాకు ధైర్యం వచ్చిందని అంటే కుదరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమను చూడగలిగితే, నీకు మహిమను చూడగలిగితే, రాజ్యము చూడగలిగితే, మన కొరకు ప్రియుడు రాబోతున్నాడు. వేవేల దూతలతో ఆయన తిరిగి మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. మన కొరకు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఉన్నది. పెండ్లు విందు సిద్ధపరచబడుతుంది. ఈ రాకడ దర్శనం, రాకడ గుర్తులు, రాకడకు సిద్ధపడే అనుభవాలు నువ్వు ఆలోచన చేస్తూ, ధ్యానం చేస్తూ మహిమను చూడగలిగితే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. హల్లెలూయా. వీడి చూడటం ఈరోజు ఎంత పర్సెంట్ ఉందో పాజిటివ్, ఈరోజు మా ఇంట్లో ఎంతమందికి వచ్చింది, ఈరోజు 2 రోజులు గడిపిన క్వారంటైన్లో రోజుకి 2 గుడ్లు చెప్పిన 8 గుడ్లు తిన్నాను, ఈ లెక్కలు ఉంటాయి వీడికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వింటున్న ప్రియ సహోదరి, నీ జీవితం ఆలకిస్తున్న ఈ మాటలు మహిమను చూడగలిగితే, యేసు ప్రభు కూడా చెప్తున్న మాటలు, నాకు అనుగ్రహించిన ఈ ప్రజలు, నాకు అనుగ్రహించిన ఈ సమాజం, నాకు అనుగ్రహించిన క్రైస్తువులు, ప్రభుని అంగీకరించిన బిడ్డలు, నేను ఎక్కడ ఉంటున్నా ఆ మహిమను వీరందరూ చూడాలి. హల్లెలూయా. వీరందరూ చూడాలి. అందుకనే మరొక మాట అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక, అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండి ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమను భారము, నిత్యమైన మహిమా భారము కలుగ చేయుచున్నది. ఏమి కలుగు చేయుచున్నది? క్షణమాత్రం ఉండే శ్రమ. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతున్న మాటలు, ఈ క్షణమాత్రముండు శ్రమలు నిత్య జీవార్థమైన మహిమా భారం మనలో కలుగుచున్నది. ఈరోజు శ్రమ వస్తే సంఘానికి దూరం అయిపోతాడు. మాకేం చేస్తారండి ప్రభుల వారు, అన్న నా కొరకేం ప్రార్థన చేస్తాడు, ఆ ఇంటికి వెళ్తాడు, మా ఇంటికి రాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కరోనా వచ్చినాక మొత్తానికి ఎవరింటికి వెళ్తలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షణమాత్రం ఈ శ్రమను చూసి మహిమా భారం పెరగట్లేదు వీడికి. సేవకుని దూషించడం, సంఘానికి దూరం అయిపోవడం,
వీరు కలిగిన శ్రమను చూచి, అందుకే యోబు భక్తుని అంటాడు, మాకు కలిగిన శ్రమను చూడగా మేమే దుర్మార్గులమైతిమి. హల్లెలూయా. ఈ శ్రమలు, ఈ ఆటంకాలు ఎంతంట? అపోస్తలులు క్షణం అనుభవించాడా? అతని వస్త్రహీనమైంది, బలహీనం చెందాడు, అరువు ఎదురైంది, నిద్రలేని పరిస్థితి, జాగారం చేసే పరిస్థితి, చెరసాలకు వెళ్ళాడు, బంధించబడ్డాడు, కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, అవమానించబడ్డాడు, ఉమ్మవేయించుకున్నాడు. ఎన్నో అతని జీవితంలో శ్రమలు అనుభవించాడు. చరిత్రకారులు చెప్తున్న మాట, 2 ఖండాలంట అతని సేవ ప్రభావితం చేసిందంట. ఎంత సేవ కలిగి చేసిన మహిమ కలిగిన దైవజనుడు ఇన్ని శ్రమలు అనుభవించి చెప్తున్న మాటలు, క్షణమాత్రపుండి శ్రమ మనలో మహిమా భారము అధికము చేయుచున్నది. హల్లెలూయా. నీలో శ్రమ వచ్చిందంటే మహిమా భారం నీలో పెరగాలి. అయ్యో, నేను చనిపోతే, నేను కన్నులు మూస్తే రాకడలో సిద్ధపడి పరలోకంలో నేను ప్రభుత్వం పడాలి. అందుకే చనిపోయినప్పుడు కానీ, సమాధుల్లో ఉన్నప్పుడు కానీ చెబుతారు, మాటలు చదివిస్తారు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదవకలే కానీ, నిరీక్షణ కలిగిన వారే మీరు ధైర్యం కలిగి ఇతరుల వల్లే కన్నీరు గార్చగా, చింతించగా, బాధపడక నిరీక్షణ కలిగి సంతోషించండి. రేపు కూడా మనం అక్కడ వెళ్ళబోతున్నాం, వారిని చూస్తామని. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు పిలుపు కూడా అపోస్తల కార్యంలో అతని కొరకు చెప్తున్న మాటలు మనం చూస్తే, అతని సేవా పిలుపు కూడా దేవుడు చెప్తున్న మాటలు, నా నామాన్ని భరించుటకు నేను నిన్ను పిలుచుకున్నాను. అతను ఒకప్పుడు మంచి విద్యా నేర్పగలిగిన వాడు, సౌలుగా ఉంటే అతని జీవితంలో మనకందరికీ తెలిసిన మాటలే, దర్శింపబడి అతని పిలుపుని బట్టి కొనసాగించబడి అతని పిలుపే శ్రమలు అనుభవించడానికి అపోస్తలుడైన పౌలు పిలువబడ్డాడు. అతను చెప్తున్న మాట, క్షణమాత్రపుండి శ్రమలు చూచి నీలో మహిమా భారం పెరగాలి, దేవునితో అనుసంధానం పెరగాలి. ఈరోజు చాలామంది మీరు గమనించే ఉంటారు, ఆడికి అన్నీ బాగున్నప్పుడు భక్తి చేయడం. మంచం ఎక్కగానే చూడండి, మీరు ఎక్కలేని భక్తి వచ్చేస్తే పాస్టర్ గారికి 4-5 సార్లు ఫోన్ చేస్తారు, ఎక్కలేని స్తుతి స్తోత్రం వచ్చేస్తే, యేసు రక్తం అనే మాట వచ్చేద్దే, చెప్పక్కర్లేదు, మనం చెప్పకుండానే క్రియాశీలను పెడేస్తాడు. అది అన్నీ బాగున్నప్పుడు, 4 మెతులు నోట్లోకి వెళ్తున్నప్పుడు, చక్కగా డబ్బు వచ్చినప్పుడు, బ్రదర్ చర్చికి రా బ్రదర్, ఖాళీ లేదన్నా, ఆదివారం కూడా స్పెషల్ డ్యూటీ వేయించుకుంటున్నాను, కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది, పిల్లల పరిస్థితి, సంసారం, చదరంగం అన్నీ చాలా ఉన్నాయి మాకు, ఈ పరిస్థితులు అన్నీ నడిపించుకోవాలంటే ఓవర్ డ్యూటీలు చేయాలి, ఓవర్ నైట్లు చేయాలి అని అన్నీ బాగున్నప్పుడు, అదే మనసు ఎక్కినప్పుడు పాస్టర్ గారిని చూడగానే ఏడ్చేస్తాడు పాపం. అతను ఏం చెప్పాడా? ఏమీ చెప్పడు. యేసు ప్రభుని చక్కని చూసినా నేను మాట్లాడా, ఏం చెప్పకుండా అన్నీ ఒప్పేసుకుంటాడు. అలాగే బలహీనతలు చెందిన వ్యక్తి అయినా, మంచమే పడిన వ్యక్తి అయినా అసలు ఇంకా ప్రభువా నన్ను క్షమించిన, ఇంకా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేది, వీళ్ళకి భారం పెరిగిపోద్ది. ఇంకా చనిపోతానన్నా సరే, ప్రభువా నీ సన్నిధిలో నన్ను చేర్చుకో ప్రభువా, నేను కన్నులు మూస్తే నేను చనిపోతే నా కుటుంబం కోసం కూడా ప్రార్థించాడు, వారి బిడ్డల కొరకు కూడా ప్రార్థించాడు, నేను నీ సన్నిధిలో ఉండాలి. ఆ స్థితి కలక్కక మునిపే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు, శ్రమలు చూచి నీలో మహిమా భారం పెరగాలి. ఈరోజు అలాగ ఉన్నారు చాలామంది. ఈరోజు ఎవరి జీవితంలో వింటున్నా ప్రియ సహోదరి, శ్రమలు చూసి భయపడుతున్నావే, దూరం అయిపోతున్నావు, సహవాసానికి జారిపోతున్నావు, లోకంలో కలిసిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అందుకని అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల వెతుకుచున్నాడు. ఈ శ్రమలో చాలామంది సహవాసాన్ని వదిలేస్తారు, ప్రార్థన మర్చిపోతారు, పరిశుద్ధతను మర్చిపోతాడు, క్రమాన్ని మర్చిపోతాడు. అందుకనే మార్కు సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాటలు ఒక ఉపమాన రీతిలో, ఇరుకు మార్గ ప్రవేశించ పోరాడండి. హల్లెలూయా. ఈ క్రైస్తవ మార్గం ఏమిటి? ఇరుకైన మార్గం. విశాలంగా నీకు నచ్చినట్లుగా ఎలా వెళ్ళిపోతాం, గూగుల్ మ్యాప్ పెట్టి అలాగే వెళ్ళిపోతాను, నీకు నచ్చినట్లు అడుగులు వేసుకుని వెళ్ళిపోవడం కుదరదు. ఎందుకు ప్రతి ఆధారం కుదరకపోయిన లైవ్ల ద్వారా అనేకులు ఉపదేశం దేనికి ఇస్తున్నారు? ఏ విధము చేతనైనా నీ నడక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ తలంపంతా సరి చేయబడాలి. దేని ద్వారా సరి చేయబడతావు? అందుకే నీ వాక్యము నా పాదములకు దీపం. వాక్యం దేనికి? ఉపదేశం దేనికి? శ్రమలో నువ్వు కట్టబడి మహిమా భారం నీలో పెరగాలి, నీ ప్రవర్తన సరి చేయబడాలి. ఈ శ్రమలు కూడా నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను విధేయతలోకి నడిపించే శ్రమలు ఇవి. హల్లెలూయా.
ఈరోజు మన దేశమే కాదు, మన జిల్లా, మన పరిస్థితి కాదు, ప్రపంచం అంతా 250 దేశాల భయం శ్రమల మధ్య మెట్టాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఇంతటి ప్రియ సోదరు, నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇట్టి శ్రమలు చూసి మహిమా భారం మనలో పెరగా. మోషే గారు ఉన్నారు, దైవజనుడైన మోషే గారు. అతని జీవితంలో కూడా మనం చూస్తే, చదవండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 11వ అధ్యాయం 26వ వచనం. 11వ అధ్యాయం 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని క్రీస్తు విషయమైన ఎంచుకొని అల్పకాలపు పాపభోగపు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కాబోచున్న బహుమానమందు దృష్టి ఉంచెను. దేని మీద దృష్టి ఉంచాడు? అతడికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానమే దేవుని మహిమ. హల్లెలూయా. అతడు ఫరో కుమారులను అనిపించుకోవడానికి ఇష్టం లేదంట. అతని జీవితం మనం చూస్తే, అతని జీవితం కొరకు ధ్యానం చేస్తే, అతని జీవితం ఆలోచన మీద పెడితే, రాజరికం కలిగిన వాడు, రాజపుత్రుడు, రాజకుమారుడు మోషే. అతని జీవితంలో పిలిస్తే 10 మంది 20 మంది రాగలేదు. అంత స్థాయి కలిగిన వాడు, అంత ఐశ్వర్యం కలిగిన వాడు, అంత సిరి సంపదలు సంపాదించిన వాడు, అంత రాజ బ్రతకగలిగిన వాడు రాజకుమారులని చెప్పడానికి ఇష్టం లేదు. దేవుని ప్రజలతో నేను శ్రమను అనుభవించాలి. హల్లెలూయా. నా దృష్టి దేనికయ్యా అంటే, ప్రతిఫలముగా కలగబోవు బహుమానమే దేవుని మహిమ కొరకు నేను దృష్టి ఉంచాను. హల్లెలూయా. మన జీవితంలో మోసే వాళ్ళు ఇంత ఉంటే అసలు భూమి మీద అవుతుంది. మనం మోసే వాళ్ళు మనకుంటూ ఆగుతామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మోషే గారు ఎంత రాజరికం కలిగి ఉన్నా, ఎంత బ్రతుకుతున్నా, ఎంత సౌకర్యం, ఎంత ఐశ్వర్యం ఇంతగా అనుభవిస్తున్న అతని జీవితంలో అరణ్యంలోకి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు మందలు మేపాడు. ఎత్తులో మందలు, మందలు మేపాడు, శ్రమలు అనుభవించాడు. కారణం దేని కొరకై అంటే, ప్రతిఫలముగా కలగబో బహుమానం నాకు కావాలి, మహిమ నాకు కావాలి. హల్లెలూయా. అందుకనే పౌలు గారు కూడా అంటాడు, ఈ పరుగు పందులు అనేకులు పరిగెత్తారు, బహుమానం ఎంతమందికి? ఒకరికే. ఏది కాంపిటీషన్ పెట్టినా 1, 2, 3 ఎత్తారు. ఇక్కడ చెప్తున్న మాటలు బైబిల్ ఒకరికే బహుమానం. 40 లక్షల మంది పరిగెత్తాం కదా అయ్యా, నేను దశమావి ఇచ్చాను, పక్కకి భుజనం పెట్టాను, బరకం వేసాను, కుర్చీలు వేసాను, శానిటైజర్ కొట్టాను, అన్నీ చెక్ చేశాను కదయ్యా అంటే కుదరదు. ఒకరికే బహుమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 లక్షల మంది ప్రజానికి వెళితే ఎంతమంది వెళ్ళారు? యెహోషువ, కాలేబులు. వాక్యం ఎప్పుడు సత్యమే. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ప్రపంచంలో అనేక క్రైస్తవులు పరిగెడుతున్నారు. ఈ పరుగు పందులు అనేకులు పరిగెడుతున్నారు. అనేకులు శ్రమలు చూసి వెళ్ళిపోతారు, లోకాశలు చూసి వెళ్ళిపోతారు, లోక సౌకర్యాన్ని, లోక ఐశ్వర్యాన్ని అనుభవించి దేవుని మార్గం నుండి తొలగిపోతారు. కానీ మోషే గారు అంతటి ఐశ్వర్యం కలిగి ఉన్న ఫరో కుమారుడిని నేను అనిపించుకోలేదు. దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించాలి. హల్లెలూయా. నా కొరకు ఒక బహుమానం ఉన్నది, ఆ బహుమానం నేను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అదే అధ్యాయంలో అబ్రహాం గారు అంటారు, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచుచున్నాను. అబ్రహాం గారు ఎంత సంపాదించారండి? అతనికి చేసిన వాగ్దానం ఏంటి? ఒక్క వ్యక్తిని ఒక దేశంగా మారుస్తానని చెప్పారు. ఎక్కడైనా ఉందండి? ఒక వ్యక్తి పేరు ఒక పేటే ఉండదు, ఒక వీధే ఉండదు. కానీ అబ్రహాం గారి పేరు మీద ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చారు. ప్రపంచంలో నేటిగా 12 దేశాలు ఉన్నాయి. నిన్నెవరిని శపిస్తే వారిని శపించేస్తాను, నిన్నెవరిని ఎంతగా మెప్పు పొందినవాడు, ఎంతగా ఆశీర్వాదం పొందినవాడు ఎక్కడ సొంత గుడారం లేదు అబ్రహాంకి. హల్లెలూయా. ఎంత సంపాదించినా 12 సంపాదించుకోలేదు. అతనికి కావాల్సింది పునాదులు కలిగిన పట్టణం నాకు కావాలి. ఈ భక్తి దేనికి? ఈ విశ్వాస యాత్రలు ఎన్నో శ్రమలు మనకు ఎదురవుతున్నాయి. ఎప్పటికీ లైవ్ ద్వారా ఈ జీవితంలో శ్రమను అనుభవిస్తూనే ఈ మాటలు ఆలకిస్తున్నా.
నీ జీవితంలో క్రైస్తవులకు వస్తే అన్నీ కలిసి వస్తాయి అనుకోకు. ఈ క్రైస్తవ మార్గంలో కలిసిపోతే అన్నీ సమకూర్చబడితే లాటరీ తగులుతుంది అనుకోకు. దేని కొరకు దీనిలోకి రావాలంటే పునాదులు కలిగిన పట్టణం కొరకు మనం నిలబడాలి, బహుమానం కొరకు మనం నిలబడాలి. మహిమను మనం చూడగలిగితే, మహిమ వైపు ఆశ పెట్టుకోగలిగితే, పునాదులు కలిగిన పట్టణం చూడగలిగితే బహుమానం ప్రభు నాకు ఇస్తాడు, నాకు కొరకు కిరీటం ఇస్తాడు, ఒక క్రొత్త పేరుతో పిలుస్తాడు, ఎవరికి తెలియని ఒక కొత్త పేరుతో నన్ను పిలుస్తాడు. ఎంత భక్తి కలిగితే అంత పరిశుద్ధులు. మోషే, అబ్రాం అనేకులు పరలోకంలో ఉంటాయంట. ఇట్టి శ్రమలు అనుభవిస్తూ మహిమా బారలో మనలో కలిగి పరిశుద్ధతను, వైరాగ్యాన్ని, సమర్పణ కాపాడుకుంటే అంట వీరందరి మధ్యలో ఇప్పుడు మనమే వెళ్ళాం అనుకోండి, అందరి మధ్యలో మనం పిలిస్తే ఎంత ధన్యత అండి. అబ్రాం గారు ఉంటారు, మోషే గారు ఉంటారు, పేతురు గారు ఉంటారు, పౌలు గారు ఉంటారు. వీళ్ళందరి మధ్యలో మనం పిలిస్తే అసలు అది ఏం చేయలేరు. దేవునికి స్తోత్రం. అసలు అది ఊహించుకుంటేనే ఎంతో ఊహించలేని, వర్ణించలేని ఒక ఆనంద తరుణం. హల్లెలూయా. వాళ్ళందరి మధ్యలో ఒక ఎవరికి తెలియని ఒక కొత్త పేరుతో నా దేవుడు నిన్ను పిలుచునుగాక. ఎలాగొస్తుంది ఇది? శ్రమలో ధైర్యం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. అందుకని ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ మహిమ మనం చూస్తే ఎట్టి శ్రమలు మన ఎడబాపి వారు ఎవ్వరూ ఉండరు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తే చదవక సమయం లేదు, కానీ మాలో మరణం కలిగేంతవరకు మీలో సంఘానికి జీవం. ఈరోజు సేవకుడిని కొరకు అంత ప్రయాసపడ్డానికి కారణం ప్రతికూల పరిస్థితులు ఎదురైన, వైరస్ ద్వారా సహవాసం కూడుకోలేని పరిస్థితులు ఉన్నా ఈ లైవ్ ద్వారా దేనికి మాటలు అందిస్తున్నారయ్యా అంటే ఏ విధమైన చేతను ప్రయాసగా నీ కొరకు ఎందుకు పలుకుతున్నారంటే సంఘం జీవింపబడాలి, సంఘంలో మహిమ భారం పెరగాలి, రూపాంతరవనము రావాలి. ఈ తుచ్చమైన అభిలాషల వైపు కాక, లోకాశల వైపు కాక, లోక సాంప్రదాయాల వైపు కాక మహిమ వైపు సంఘం పరిగెత్తాలి. హల్లెలూయా. ఈ ఉపదేశం దేనికి? ఆది అపోస్తలుల ఉపదేశం దేని కొరకు అంటే మహిమకు మనం సిద్ధపడాలి. ఈరోజు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మూలవాక్యం మనం చూడగలిగితే నిరీక్షణ కలిగి సంతోషించాలి. ఎలా నిరీక్షణ కలుగుతుందంటే మహిమను మనం చూడగలిగితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అలుముకున్నా, ఒంటరిగా మిగిలిపోయిన, వేదన చెంతన ఉన్న, నిరాశ నీడలో నిలబడిన, అవమానమే హేళనగా మార్చిన, నీ జీవితంలో నీ తోబుట్టు వారే నిన్ను చేదరించుకున్న, అనేకులు నీ దగ్గర రాని పరిస్థితి ఈరోజు ఎంతో భయంకరంగా అలుముకున్న మహిమను చూసి బ్రతకగలిగితే, నిరీక్షణ కలిగి ఉండగలిగితే, నీ కొరకు నీతి కిరీటం దాచి ఉన్నది, బహుమానం సిద్ధపరిచి ఉన్నది, పునాదులు కలిగిన పతను ఎదురు చూచుతున్నది. సిద్ధపడగలిగితే, ఆశపడగలిగితే, అడగగలిగితే, నిరీక్షణ కలిగి ఉంచగలిగితే నా దేవుడు నిన్ను, నన్ను, ఈ సహవాస బిడ్డలందరినీ మహిమకు ఆయుత్తపరచబడునుగాక. అందరూ అలాగే మోకరించి లైవ్ ద్వారా వింటున్న ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో కొద్ది నిమిషాలు ప్రభు చేతికి అప్పగించిన, కన్నులు మూసి చేతులు పగెత్తి పురాణాత్మ దేహములతో లొంగిపోగలిగితే ఒక అద్భుతమైన తరుణంలో ప్రభు నేను తీసుకువెళ్ళబోతుండగా, ఒక బలమైన కార్యం ప్రభు చేయబోతుండగా, స్వల్పకాలం ఈ లోక శ్రమలు, శాశ్వతమైనది పరలోక రాజ్యమని అనేక మాటలు చెప్పు నీ జీవితంలో ప్రభు చేతికి మనం అప్పగించుకోగలిగితే, చిన్న తీర్మానంతో ప్రార్థించగలిగితే, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు చేతికి అప్పగించుకుని మనం ప్రార్థన చేద్దాం. ఈ 4వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని ద్వారా సూటిగా తేటగా ముఖమాటం లేకుండా నీతో నాతో మాట్లాడి ఉన్నారు. నిజమే, ఎన్ని సంవత్సరాలు బాప్తిసం పొంది మందిరానికి చేర్చబడి ఉపదేశ క్రమములో నిలిచి ఉన్న నీవు మహిమను గూర్చి ఆలోచిస్తున్నావా? నీ ఆలోచన అంతా లోక సంబంధంగా ఉందా? ప్రకృతి సంబంధంగా ఉందా? శరీర సంబంధంగా ఉందా? ఈ రాత్రి ఆ పరమందున్న ఆ మహిమను చూడగలిగిన నేత్రములు నీకు కావాలని సేవకుని ద్వారా సూటిగా ప్రభు మాట్లాడారు. ఎవరు నిరీక్షణ కలిగి ఉంటారు అంటే మహిమను చూడగలిగిన వారు మాత్రమే. శ్రమ పడినప్పుడు కృంగిపోయిన వారు చేతకాని వారని, శ్రమలతో నిండిపోయిన వారు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని ఒక సేవకుడు కూడా కాదే, స్టెఫను అనే ఒక సంఘ పెద్దే మహిమను చూడగలిగిన ఆ నేత్రము కలిగినప్పుడు, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఈ లైవ్లో తిలకిస్తున్న నీ జీవితంలో మహిమను చూడగలుగుతున్నావా? మహిమను చూడగలుగుతున్నావా?
అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 55లో సూటిగా రాయబడి ఉంది. స్టెఫన్ దేవుని మహిమను చూచాడు. ఆ మహిమలో ప్రభువైన యేసుక్రీస్తు నిలబడడం చూశాడు. అది తట్టుకోలేకే ప్రజలు అతన్ని చంపివేశారు. ఎవరు మహిమను చూస్తారో ప్రజలకు అతడు విరోధముగానే ఉంటాడు. ఎవరు మహిమను చూస్తారో వారు ప్రజల దృష్టిలో ఘనత పొందరు, ప్రజల దృష్టిలో హేళన చేయబడతారు. ఒక్కసారి నువ్వు ఆలోచించావా? ఈ శ్రమలలో మహిమ కొరకు పోరాడుతున్నావా? మహిమ కలిగిన ఆ రాజ్యానికి సిద్ధపడుతున్నావా? కొనింది సంగమా, మహిమ భారము కలిగి ఉన్నారా? ఏ భారం ఉంది నీకు? ఆస్తుల భారమా? శరీర సంబంధమైన ఆశలు, కోరికలు, ఆ భారంతోనే నలిగిపోతున్నావేమో. ఈ రాత్రి సూటిగా ప్రభు మాట్లాడారు. 4 దినాన్న ఎంత బలహీనంగా ఉన్నా అది నీకేం క్షామమది. అందులో నా ప్రభు నిన్ను మహిమలో చేర్చబోతున్నాడు. భార్య ఉన్నగా భార్య లేనట్టుగానే బ్రతకమన్నాడు. పిల్లలు ఉన్నా పిల్లలు లేనట్టుగానే బ్రతకమన్నారు. కారణం మహిమలో ఉండాలని. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నాడు. ఆయన మహాశ్రమలో అనుభవించాడు. ఆయన కుమారుడుగా కుమార్తెగా పిలువబడుతున్న నీవు కూడా మహాశ్రమలను నీ శరీరము ద్వారా నువ్వు అనుభవించాలి. ఈ లోకములో ఉన్న సంతోషం మనకొద్దు. కేవలము ఒక నిరీక్షణ ఉంది. ఆయనుండు పట్టణంలో నీవు నేను ఉంటాం. ఆయన ఉండు మహిమలో నీవు నేను చేర్చబడతాం. ఈ రాత్రి ప్రియ సహోదరి, ఆ మహిమ కావాలనుకుంటే నువ్వు లేచి నిలబడి నీ చేతులు ఎత్తగలిగితే నీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరలోకం తెరవబడుతుంది, మహిమ నీ కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తేటగా తెలియపరిచిన ఈ సత్యమును ఎరగగలిగితే నిత్యముగా మహిమ కలిగిన రాకడకు నువ్వు సిద్ధపడతావు. ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు. శ్రమలు వస్తూ ఉండగానే ఓ మహిమ సంపూర్ణంగా నీలోనికి, ఆయన యొక్క మహిమ నీలోనికి ప్రత్యక్షం అవుతుంది. కుమారమంతుని కథ ననాల బతుడా బల శకర బతుడా మహిమ కలిగిన రాకడ సిద్ధపడాలని నీ ఇష్టపడితే నిత్యముగా రేపిన దేవుడు, నిన్న నేను నిరంతరం మారిన దేవుడు, మార్పు లేని దేవుడు. ఎక్కడ నుండి ఈ మాటలు వింటున్నా? ఏ దేశం నుండి ఈ మాటలు వింటున్నా? ఏ పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నా? ఆ శ్రమలు ఎన్నదగినవి కాదు చెల్లి. ఈ శ్రమల బట్టి కృంగిపోకు. ఈ రోగమును బట్టి, ఈ వైరస్ను బట్టి, ఈ కరోనా అనే భయంకరమైన వ్యాధిని బట్టి నీ జీవితం ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో. మనము మహిమలో కలుసుకోబోతున్నాం. ఆ మహిమ రాకడికి సిద్ధపడబోతున్నాం. ఈ శరీరానికే శ్రమలు, ఈ శరీరానికే వేదన, ఈ శరీరానికే అనారోగ్యం. ఆత్మకు ఏ తెగులు లేదు. ఆత్మ సిద్ధముగా ఉండాలి, రాకడికి సిద్ధపడాలి. స్టెఫను చనిపోతూ కూడా ఎవరిని దూషించలేదు, ఆయన ఎవరిని తిట్టలేదు. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరుడయ్యా, వీరిని క్షమించు. ఆ మాట తన నోట రావడానికి కారణం తను చూసింది కొట్టేవారిని కాదు, తను చూసింది నిందించిన వారు కాదు. ముస్కరులారా అని పిలిచాడే, ఆ ముస్కరులను చూడలేదైనా, మహిమను చూశాడు. ఈ రాత్రి నువ్వు మహిమను చూడగలిగితే నీ శరీరమునకున్న ఆ బలహీనత పెద్ద బలహీనత కాదు. నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రేమస్వరూపుడా, కృపానిధి, నీకు స్తోత్రాలు. 4వ దినమున నీ సేవకుని రేపినందుకు స్తోత్రాలు అయ్యా. నిజమే నాయన, మా జీవితాల్లో లోకాన్ని, మా జీవితాల్లో ఆశలు, కోరికలను, అవసరాలు అవి మా కంటికి కనబడుతూ ఉన్నాయి. దాని కొరికే పోరాడుతూ ఉన్నాం. దయతో మమ్మల్ని మన్నించమని వేడుకుంటున్నాం. మనోనేత్రములో వెలిగింపబడిన తరువాత అయ్యా, ఇదిగో పేతురు గారు రాసినట్లుగా ఆ మహిమ లోకాన్ని మేము చూడాలని మీరు ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని పొందుకోకుండా దుష్టత్వం మమ్మల్ని వెంటాడుతుందయ్యా, దుర్మార్గత మమ్మల్ని వెంటాడుతుందయ్యా. మాలో నుండి అయ్యా ప్రతి పాపమును తొలగించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి లైవ్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఏ విషయాలు బలహీనంగా ఉన్నారో,
ఏ సమస్యల మధ్యలో నలిగిపోతున్నారు అనేక మంది సేవకులు ప్రభువా. అయ్యా, భయంకరమైన ఈ పరిస్థితులు ఉన్నారు నాయన. సేవకురాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ప్రభు. ఒక్కసారి నాయన నీ కరుణ, నీ కటాక్షము, నీ